బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్రమ అరెస్టును వ్యతిరేకంగా కామారెడ్డి బాన్సువాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దాసరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి నుండి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రైతు బంధు అంజిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా దర్యాప్తు సంస్థలను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని అన్నారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవితక్కను వెంటనే మరి కేంద్రంలో పాటిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మొండిగా మరి ఎమ్మెల్సీ అయినటువంటి కవిత ఇంటి మీద దాడి చేయడం, ఏదైతే దాడి చేస్తూ ఉన్నారో మరి అది ముందుగానే ఊహించి మరి అడ్వాన్స్ గా రైతులు చేయించుకొని మరి ఇంట్లంతా సోదా చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలని భయభ్రాంతులకు గురి చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర, మీ బెదిరింపులకు, మీ ఈడీ చేస్తున్నటువంటి కక్ష సాధింపులకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడ భయపడరు. మీరు ఎన్ని కేసులు పెట్టినా మరి అవన్నీ కూడా ప్రభుత్వం ప్రజా దర్బార్లో నిలబడినటువంటి కేసులు పెడతా ఉన్నారు. ఎందుకంటే మరి అనేకమైనటువంటి జడ్జీలు కానీ లాయర్లు కానీ మరి చెప్తున్నటువంటి విషయం, గతంలోనే సుప్రీంకోర్టు ద్వారా ఎమ్మెల్సీ కవిత గారు మరి వారి సుప్రీంకోర్టులోనే స్టే తెచ్చుకోవడం, ఆ స్టేని నిరాకరించి కోర్టు ధిక్కారానికి పాల్పడినటువంటి ఈడీ మరి ముందుగానే పథకం ప్రకారమే ఈ ఈడీ కేసులు బనాయిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి